భగవద్గీత గుర్తుపెట్టుకోండి, భగవద్గీత ఈజ్ నాట్ ఎట్ ఆల్, నేను మళ్ళీ ఇంగ్లీష్ లో చెప్తున్నాను, భగవద్గీత ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఏ రీడింగ్ టెక్స్ట్. భగవద్గీత పాఠ్య గ్రంథం కాదు, భగవద్గీత ఆచరణ గ్రంథం. ఒక్క జీవితంలో ఒక్క శ్లోకాన్ని అర్థం చేసుకుని ఆచరించడానికి ప్రయత్నిస్తే మోక్షం ఎప్పుడు వస్తుంది స్వామి అని ఎవరిని అడిగితే చెప్పండి. శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశించగా 574 శ్లోకాలు శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పాడు. మధ్య మధ్యలో సందేహాలు వచ్చినప్పుడల్లా అర్జునుడు ప్రశ్న రూపంలో ఒక్కొక్క శ్లోకం అడిగాడు. అవి వెరసి 84 శ్లోకాలు. అలాగే సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పినవి 41 శ్లోకాలు. ధృతరాష్ట్రుడు సంజయుడిని అడిగింది ఒక్క శ్లోకం, వెరసి 700 శ్లోకాల మహాద్భుతమైన సంహిత. జీవితంలో మరెవరి ఊరికే టైటిల్ ఇవ్వలేదు మిత్రులారా. అదేం పబ్లిసిటీతో డబ్బులు ఇచ్చి వాళ్ళ ఎలా అయితే మనం ఈ అవార్డులు కొనుక్కుంటున్నామో, అండర్లైన్, ఒకప్పుడు అవార్డులు ఇచ్చుకునేవాళ్ళు, ఇప్పుడు తెచ్చుకుంటున్నారు. అలా ఇవ్వబడింది కాదు కృష్ణ వందే జగద్గురు అని. అంటే ఆ స్థితిని ఇందాక పెద్దలు చెప్పినట్టుగా వారు ఎన్నో శాస్త్రాలు, ఎన్నో రహస్యాలు, ఎన్నో వాదోపవాదాలు, ఎన్నో తర్కాలు, ఎంతమందినో జయించగా ఏర్పడిన స్థితి అది. భగవద్గీతలో పరమాత్ముడు చెప్పినట్టు జ్ఞాని నా స్వరూపమే అని చెప్పినట్టు శ్రీకృష్ణుడు పరమాత్మ అయితే శంకర భగవత్పాదులు కూడా పరమాత్మ తత్తుల్యుడే. ఏ కారణంగా? జ్ఞాని కావడం కారణంగా. అలా ఈ ఇద్దరి మధ్యలో ఇంకొక జగద్గురు ఉన్నారు. వారే పరమాత్ముడి ఆంతర్యాన్ని యథాతథంగా ప్రపంచానికి పరమాత్మతో అనుసంధానమై పరమాత్మతో సహగమనం చేసి పరమాత్ముడి స్థితిని, పరమాత్ముడి ఆలోచన విధానాన్ని, పరమాత్ముడి మార్గాన్ని ప్రపంచానికి చెప్పిన మహాత్ముడే, భగవత్ సమానుడే వ్యాస భగవానుడు. ఈ ముగ్గురికి మాత్రమే టైటిల్ ఏంటది? కృష్ణం వందే జగద్గురు. వీళ్ళు జగద్గురువులు.